వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ సర్దార్ మార్కెట్ లో ఆవు డెలివరీ అయితే అవుతుంది. మరి ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సర్దార్ నగర్ ఎద్దుల సంత. మరి ఆవులు అయితే అధిక మొత్తంలో అయితే మార్కెట్ కి అయితే రావడం జరిగింది. మరి ఈ యొక్క వ్యాపారస్తుడు చాలా వరకు ఆవులు అయితే తీసుకురావడం జరిగింది. అందులో ఒక ఆవు అయితే ఇప్పుడు డెలివరీ అయితే అవుతుంది. మరి ఆ యొక్క డెలివరీకి సంబంధించి చాలా ఇబ్బంది అయితే పడుతుంది ఆవు. ఆ యొక్క దూడ రెండు కాళ్ళు బయటికి రావడంతో మరి రైతు కాలు బట్టి బయటికి గుంజే ప్రయత్నంలో ఒకరి నుంచి కాక ఇద్దరు బట్టి గుంజుతున్నారు. ఆవు చాలా సేపు అవుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది. ఆ యొక్క ఇబ్బందిని చూడలేక రైతు అయితే నేరుగా డెలివరీ అయితే చేయించడం జరిగింది. మరి మొత్తానికి దూడ అయితే బయటికి వచ్చింది. ఆవుకైతే కోడె దూడ పుట్టింది. మరి ఈ యొక్క ఆవు మరి ఆవుతో పాటు చాలా ఆవులు తెచ్చినటువంటి వ్యాపారస్తుడు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఈ ఆవుతో పాటు చాలా ఆవులు అయితే తీసుకురావడం జరిగింది. మొత్తం 12 ఆవులు తీసుకురాగా మార్కెట్లో అయితే 6 ఆవులు అమ్మామని చెప్పారు ఈ యొక్క వ్యాపారస్తుడు. మరి వీరి డీటెయిల్స్ ఏంది, వీరు ఎక్కడ ఉంటారు, మరి ఈ యొక్క ఆవులు వారి దగ్గర ప్రతి వారం ఎన్ని ఉంటాయనేది వారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మార్కెట్కి అయితే చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చినాయి ఆవులు. మరి ఈ యొక్క డెలివరీ ప్రాసెస్ అనేది కూడా రైతులు ఆవులను కొత్తగా మేపే వాళ్ళకు ఈ యొక్క ప్రాసెస్ అనేది తెలియదు. మరి ఈ యొక్క వీడియో ద్వారా కొంచెం మరి మెలకువలు తెలుస్తాయనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. మనకి ఇక్కడ రైతు అందుబాటులో ఉన్నారు. ఆవు దూడనైతే క్లీన్ చేయడం మొదలు పెట్టింది. మరి ఈ యొక్క ఆవు రేటు కూడా 1,25,000 ప్రైస్ మరి 1,25,000 అయితే చెప్తున్నాడు మనకు ఇక్కడ వ్యాపారస్తుడు. వారి యొక్క పూర్తి వివరాలు, వారి మొబైల్ నెంబర్ ఏంటి, మరి వారి దగ్గర ఎన్ని ఆవులు ఉంటాయి, ఏం కథ అనేది పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. 1,25,000 చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నో డెలివరీది? ఇప్పుడు ఉంటే సెకండ్ ఆర్ థర్డ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ చెప్పడానికి రాదు కానీ సెకండ్ ఆర్ 6 పళ్ళతో మీరు వ్యాపారం చేసుకుంటారు. 6 పళ్ళ ఉంది. ఇప్పుడు 3 అయితే ఉండొచ్చు ఇంచుమించు. 6 పళ్ళతో అంటే 2 లేదా 3 ఉంటుంది మ్యాక్సిమం. అంతే. ఎక్కడ మీది? మాది ఇక్కడ ఈ నుంచి కిలోమీటర్ ఉంటుంది. వ్యాపారమే కదా? సర్దార్ నుంచి కిలోమీటర్ ఉంటుంది. మా షెడ్ వచ్చేసి కక్లూరు దగ్గర ఎప్పుడు వారం పొద్దు మన దగ్గర 20 నుంచి 25 ఆవుల వరకు అవైలబుల్ ఉంటుంది. సిటీ నుంచి రావాలంటే ఎట్లా రావాలి? సిటీ నుంచి రావాలంటే ఇక మనకు షాద్నగర్ నుంచి రావాల్సి వస్తుంది. షాద్నగర్ నుంచి రావాలి. మన నెంబర్ వచ్చేసి 9700280190. ఓకే. ఎనీ టైం ఎన్ని ఉంటాయి మీ దగ్గర? ఇప్పుడు మన దగ్గర వారం పొద్దు ఒక 10 నుంచి 12, 14 ఆవుల దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఫ్రెష్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి? ఇప్పుడు అంటే శుక్రవారం రోజు మన దగ్గర స్టాక్ వస్తుంది. స్టాక్ ఎక్కడ నుండి వస్తారండి మీరు? మనం తీసుకొచ్చి విజయనగరం మహారాష్ట్రకి వెళ్ళి ఇస్తారు. విజయనగరం నుంచి మనము పూటకు ఒక 5 లీటర్లు 6 లీటర్లు ఇచ్చేటివి అట్లా వస్తాయి. అంటే లోకల్ గా బయట తిరిగి మేసేటట్టు అట్లా జెర్సీకి వెళ్ళా వస్తాయి. ఈ మహారాష్ట్ర నుంచి పూటకు 10 లీటర్లు ఇచ్చేటివి అట్లా వస్తాయి. అప్పుడప్పుడు డెలివరీ అయ్యేటివి కానీ పిల్లలు ఉండేవి కానీ తీసుకొస్తారా? మనం డెలివరీ అయ్యి 4 రోజులు ఉన్న గ్యాప్ ఉన్న టైం తీసుకొస్తాము. లేదంటే 4 రోజులు డెలివరీ కానీ రెడీ ఉన్న వాళ్ళు తీసుకొస్తే అట్లా తీసుకొస్తారు. లేకపోతే ముట్టుకోరు, టచ్ చేయరు. పాల కొరకే ప్రత్యేకంగా 4 రోజులు 5 రోజుల తేడాతోనే ఉంటాయి. మీ ఇంటి దగ్గర బాగానే సేలింగ్ అయితే ఉంటుందన్న? మా ఇంటి దగ్గర దాదాపు వారం పొద్దు మనం రోజుకి ఒక 3-4 గంటలు ఈజీగా అమ్మేస్తాం. రైతులు వస్తే 25 నుంచి 30 ఇక్కడ నుంచి కిలోమీటర్ ఉంటుంది. నా రైతులు మీ దగ్గరకు వస్తే మన గ్యారంటీ ఇస్తారా? మామూలుగా మన దగ్గర గ్యారంటీ అంటే మీరు ఒక జత ఒక సింగిల్ కానీ ఒక జత అమ్ముతారు కదా, అక్కడ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అనిపించినప్పుడు దాన్ని మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకోవడం అట్లా ఏమైనా? అయితే నేను క్లియర్గా చెప్పేది ఏంటంటే మనము ఆవుకు ఫస్ట్ 4 సార్లు ఒకటి గ్యారంటీ ఇస్తాం. 4 సార్లు ఏదైనా సన్న ప్రాబ్లం ఉంటే అది తీసుకొని రీప్లేస్ చేసి ఇంకో ఆవు రీప్లేస్ చేసి గుడ్ల మాయ ఏదైనా వస్తే గుడ్ల మాయది బాధ్యత. పాల దగ్గరకు వచ్చేసి నేను 4 రోజులు పాలు వింటేనే ఆ పాలకు సంబంధించి గ్యారంటీ ఇవ్వాలి. ఇప్పుడు ఈనింది కదా, ఈ పూట వచ్చి ఎవరైనా రైతు వచ్చి బేరం చేసుకున్నాను దానికి 4 సార్లు మాత్రమే గ్యారంటీ ఇస్తాం. పాలు గ్యారంటీ అవదని చెప్పదా? ఓకే. మరి ఎవరికైనా అన్న మీ పేరేం? కృష్ణ. ఓకే.